ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలి. ఏంటి అంటే 'నందూస్ వరల్డ్' అని చెప్పేసి మీ అందరికి తెలిసే ఉంటది. చాలా పెద్ద యూట్యూబర్, చాలా ఫేమస్ కూడా. సో, వాళ్ళు అదర్ కంట్రీస్‌లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ఎడ్యుకేటర్స్ అండి. చాలా అంటే చాలా మెచ్యూరిటీతో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని నమ్మి అదర్ కంట్రీస్‌లో జాబ్ ఇప్పిస్తామని చెప్పగానే వాళ్ళకి ల్యాండ్స్ అమ్మేసి, మన హౌసెస్ అమ్మేసి, బంగారం మన దగ్గర ఏదైతే ఆస్తులున్నాయో వాటన్నిటిని వాళ్ళు తాకట్టు పెట్టుకొని వీళ్ళకి లక్షల రూపాయలు కట్టేశారు. అదర్ కంట్రీలో జాబ్ అనగానే మన ఫ్యామిలీ ఇంకా వెల్ సెటిల్ అయిపోతుంది. మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. పిల్లలకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఆలోచిస్తాం కదా! కానీ అంత ట్రస్టెడ్‌గా ఉన్న పీపులే మనము ట్రస్ట్ చేయలేని సిట్యుయేషన్‌కొచ్చేసాం. బాగా ట్రస్ట్ చేసిన సబ్‌స్క్రైబర్స్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో అందరిని మోసం చేశారని చెప్పేసి ప్రూఫ్స్‌తో సహా మనకి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది కదా! వాళ్ళు మోసం చేశారా? చేయలేదా? ఇవన్నీ పక్కన పెడితే, ఒక విషయం అయితే నేను మీకు చెప్తానిక్కడ. సీ మనకు ఎంత మెచ్యూరిటీ ఉన్నా ఒక చోట డబ్బులు కడుతున్నాము అంటే అది ఎంత వరకు ట్రస్టెడ్ ఉంది. ఏది ఫేకు, ఏది రియల్ అని తెలుసుకునే మెచ్యూరిటీ మనకుంది. సో, ఈ ఆన్‌లైన్‌లో స్కిల్స్ నేర్చుకోవడం అనగానే ఇది స్కామ్ ఏమో అనుకుంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు స్కామ్స్‌కి, ఈజీ మనీకి అలవాటు పడిన మైండ్ సెట్ కదా మనది. నెట్‌వర్క్ మార్కెటింగ్‌కి అలవాటు పడిపోయాం కదా! కష్టపడి పని చేయాలన్నా, ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా అప్పుడు మనకి అనిపిస్తది. ఓకే. ఇది స్కామ్ అయ్యుండొచ్చు కదా! మ అనే అనుకుంటాం కదా! లేదండి. స్కార్వి అనేది ఒక జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్. గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫార్మ్. మనము పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ లక్షల్లో అయితే ఉండదు. నాకు ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి స్కూల్‌లో జాయిన్ చేస్తే 80,000 ఇద్దరికి కలిపి ఫీజు. ఏం నేర్చుకుంటారండి ఎల్‌కేజీ, యూకేజీకి ఏం నేర్చుకుంటారు వాళ్ళు నర్సరీకి, ఫస్ట్ క్లాస్‌కి కదా! వాళ్ళకి ఏబీసీడీలు నేర్పించడానికే రూ. 1,00,000 ఫీజు కట్టాల్సొస్తుంది మనం. అవునా? అలాంటిది ఆన్‌లైన్‌లో మనం ఒక సేఫెస్ట్ మన ఇంట్లో మనం కూర్చొని ఆన్‌లైన్‌లో జెన్యూన్ వేలో మనకి స్కిల్స్ నేర్పిస్తూ, మనల్ని మనము ప్రోగ్రెస్ చేసుకునే విధంగా ఒక ప్లాట్‌ఫార్మ్‌ని డిజైన్ జేశారు అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత వర్క్ జరిగుంటది ఒకసారి మీరు థింక్ చేయండి. నిజంగా నేను కష్టపడతాను, నేను స్కిల్స్ నేర్చుకుంటాను, నా లైఫ్ నేను మార్చుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే స్కార్వీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అని తెలుసు అండ్ జీఎస్టీ సర్టిఫైడ్ అని తెలుసు. జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్ అని తెలుసు. కానీ స్కార్వీ గురించి సోషల్ మీడియాలో కొంతమంది నెగటివిటీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే నెగటివిటీ ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇప్పుడు నేను స్కిల్స్ నేర్చుకుందామని మనీ పే చేస్తాను. మనీ పే చేసి ఇంట్లో కూర్చుంటాను, నిద్రపోతాను, లేదా ఇంకొక పని చేసుకుంటాను, లేదా అంతేకాని డబ్బులు కట్టాను, నేను కూర్చొని నేర్చుకోవాలి అన్న మైండ్‌సెట్ నాకు లేకపోతే స్కార్వీ కాదు. ఏ గవర్నమెంట్ ఎంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసినా సరే మనకి రాదు. అది ఫేక్ అనే మాట్లాడతాం. డబ్బులు పెట్టి మనము కూర్చొని స్కిల్స్ మనం నేర్చుకొని ఆ లెర్నింగ్ మైండ్‌సెట్ మనము విన్ అవ్వాలి, మనం గెలవాలి, మన లైఫ్‌లో మనం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటాం గదా! మళ్ళీ అదే స్ట్రగుల్స్ పడకూడదని ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి మరి మనం స్కిల్ నేర్చుకోవాలని జాయిన్ అవుతాం. కానీ అలా కాకుండా మనం ఏం నేర్చుకోకుండా కామ్‌గా ఉంటే డబ్బులెలా వస్తాయి చెప్పండి? ఇదేమన్నా స్కీమా? లేదా స్కామా డబ్బులొచ్చి పడేయడానికి? కాదు కదా! మనకి హార్డ్ వర్క్ చేసే మైండ్‌సెట్ లేని వాళ్ళే నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు. అవునా? సో, స్కార్వి అయితే జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్. ఇదైతే ఫేక్ కాదు. మీరు జాయిన్ అవ్వాలా? వద్దా? డిసైడ్ జేసుకోండి. దానికి తగ్గ ప్రూఫ్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ జేస్తాను. అదర్ కంట్రీస్ మీద ఇష్టంతోనో, లేదు అక్కడ జాబ్ చేస్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది అన్న మైండ్ సెట్‌ని 2026లో ఉన్నాం కాబట్టి తీసేయండి. మినిమల్ అమౌంట్‌తో మనం ఒక 15,000 పెట్టేసి లక్షల్లో సంపాదించే వాళ్ళు డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని లక్షల్లో సంపాదించే వాళ్ళు చాలా మందున్నారు నాతో సహా. నేను మీకేదో థియరీ చెప్పట్లేదు. నా లైఫ్‌లో నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు చిన్న పిల్లలతోటి జాబ్ చేయలేక, బయటకి వెళ్ళలేక, వాళ్ళ అవసరాలు తీర్చలేక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అలాంటి నేను ఒక డిజిటల్ స్కిల్ ఉంది. ఇది నేర్చుకుంటే నా పిల్లల్ని నేను చూసుకుంటూ ఇంట్లోంచి గడప దాటకుండా కూడా నా సంపాదన మీద నేను బ్రతకొచ్చు అన్న కాన్ఫిడెన్స్ నాకిచ్చిందే ఒక డిజిటల్ స్కిల్. జాబ్ కాదు, నా డిగ్రీ కాదు, ఏం కాదు. ఇవన్నీ నథింగ్. నేను మ్యారేజ్‌కి ముందు జాబ్ చేశాను. మీకు చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. 40,000 సాలరీ వచ్చింది. మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ మానేశాను. కదా! యాస్ ఎ లేడీగా మనకి మ్యారేజ్ అయిన తర్వాత కొంత టైమ్ పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం కొంత టైమ్‌ని మనం ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాల్సిందే. ఆ టైంలో నిజంగా మనకి చాలా మంది హెల్ప్ చెయ్యరు. చెయ్యకపోగా మనము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం ఆ టైంలో. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి అసలలా అవసరమే లేదు. మీకు మ్యారేజ్ అవ్వలేదా? ఒక సంవత్సరం డిజిటల్ స్కిల్స్ గట్టిగా కూర్చొని నేర్చుకోండి. మీరు లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేయకపోతే అప్పుడు అడగండి. సో, మీకు గైడెన్స్ కావాలంటే కంప్లీట్ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ డిజిటల్ స్కిల్స్ అనే ఈ వరల్డ్‌లో నాకు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఫస్ట్ మా పాప
ప్రెగ్నెన్సీ నుంచి ఆ 1 ఇయర్ మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేసి పిచ్చి దానిలో వెతికేదాన్ని. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా చేయొచ్చా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో కూర్చొని ఏదైనా చేయొచ్చా? ఏదైనా చేయడానికి అట్‌లీస్ట్ నాకు నెలకు 5,000 వచ్చినా చాలు అనే స్టేజ్‌లో ఉండేదాన్ని నేను. అలాగ ఒక సంవత్సరం మొత్తం మీరు నమ్మరు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. సంవత్సరం మొత్తం మొబైల్‌తో నేను యుద్ధమే చేశాను, మీకు తెలీదు. అలాంటి టైంలో ఒక హిందీ ప్లాట్‌ఫార్మ్‌లో ఇలా స్కిల్స్ ఉన్నాయి, మనం నేర్చుకోవచ్చు అన్న ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసి ఎనక ముందు ఏం ఆలోచించకుండా నేను రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న డబ్బులు కట్టేశాను. కట్టగానే అది అది జెన్యూన్ ప్లాట్‌ఫార్మే. కానీ నేను కట్టిన మెంటర్ నన్ను బ్లాక్ చేసి పడేశాడు. నాకు మెంటర్ లేడు. మెంటర్‌షిప్ ఇవ్వలేదు. గైడెన్స్ లేదు. సో, అప్పుడు కూడా నేను వెనకడుగు వేయకుండా ఓకే. ఒక పర్సనే కదా బ్లాక్ చేసింది. ప్లాట్‌ఫార్మ్ మన చేతిలోనే ఉంది. నేర్చుకుందాం అని చెప్పేసి చూస్తే, నాకు అసలు ఏంటిది డిజిటల్ స్కిల్స్ ఏంటి? ఈ డిజిటల్ అఫిలియేటింగ్ ఏంటి? ఈ ఫ్రీలాన్సింగ్ ఏంటి? అసలు వర్క్ ఎలా చేయాలా? ప్రాజెక్ట్ ఎలా తెచ్చుకోవాలి? క్లయింట్స్ ఎక్కడ దొరుకుతారు మనకి? అసలు నాకు ల్యాప్‌టాప్ ఆన్ చేయడం కూడా రాదు లిటరల్లీ. కానీ ఇప్పుడు సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. స్కిల్స్ నేర్పిస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. డిజిటల్ స్కిల్స్‌లో ఇంత వర్త్ ఉంది అని చెప్పేసి నేను లాక్స్ ఆఫ్ రూపీస్ కూడా నేను ఎర్న్ చేశాను. సో, ఇంత ఇదంతా నేను ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాతనే మీకు చెప్తున్నాను. డిజిటల్ స్కిల్స్‌ని వదిలిపెట్టొద్దు. మీకు జాబ్ ఉందా? లేదా? జాబ్ ఉన్నా కూడా పార్ట్ టైమ్ చేసుకోండి. జాయిన్ అవ్వండి. 15,000 మన లైఫ్‌లో ఎన్నో పోగొట్టుకొని ఉంటామండి. ఎన్నో పోగొట్టుకొని ఉంటాం. వాటితో పోలిస్తే ఒక 15,000 పెద్ద విషయమేం కాదు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీరు డబ్బులు కట్టి జాయిన్ అయితే, మీరు నేర్చుకునే మైండ్ సెట్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇది కూడా నేను కన్ఫర్మ్‌గా చెప్పేస్తున్నాను. నేను నేర్చుకోవడానికి ఆ ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అయ్యి, నేను నేర్చుకోవడానికి నాకు పట్టిన సమయం అసలు ఏంటి ఇది ఒక క్లారిటీ రావడానికి 6 మంత్స్ నుంచి 1 ఇయర్ పట్టింది నాకు. అంత డల్‌గా ఉండేదాన్ని నేను. ఈ డిజిటల్ స్కిల్స్ తెలియక అసలు ఎలా నేర్చుకోవాలి? ఏంటి? వెనక నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎవ్వరు సపోర్ట్ చేయలే. అందరూ వద్దని చెప్పారు. అందరూ అగైనెస్ట్‌గా ఫైట్ చేశారు. ఎందుకు చేస్తున్నావు అవన్నీ వేస్ట్ అని చెప్పేసి. ఏ ఒక్కరు నాకసలు సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేదు. పలానా పర్సన్ నా వెనక నిలబడ్డాడని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే నేను ఒంటరిగా పోరాడాను. ఈ డిజిటల్ స్కిల్స్ అనే ఒక్క అదృష్టమే నా లైఫ్‌లోకొచ్చింది. దేవుడే పంపించాడని అనుకుంటాను నేను. సో, ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. డబ్బుల విషయంలో గానీ, నేను కష్టపడే విషయంలో గానీ, నేను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నా అంటే ప్రతి వీడియో నేనే తీసుకోవాలి. నేనే ఎడిట్ చేసుకోవాలి. నేనే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎడిటింగ్ నేనే చేసుకోవాలి. అప్‌లోడింగ్ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటా. ఏ ఒక్క పర్సన్ నా లైఫ్‌లో నాకు లేరు. బట్ బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళకంటే మనకు బయట వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళున్నారు కొంతమంది. వాళ్ళ కోసం నేను ఒక రోజు వీడియో చేస్తాను మీకు. ఫ్యామిలీలో వాళ్ళైతే నాకెవరు సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా లేడీస్ అయితే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా లేదా అని పక్కన పెట్టేసేయండి. డస్ట్‌బిన్‌లో పడేసేయండి. మీకెవరైనా సపోర్ట్ చేయకపోని డస్ట్‌బిన్‌లో పడేసేయండి. మీకు మీ మీద నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా అచీవ్ చేస్తారు. లెర్నింగ్ మైండ్ సెట్, గ్రో అవ్వాలి అనే మైండ్ సెట్ ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ యూ. 10థ్ క్లాస్ చదివినా సరే తెలుగులో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నీట్‌గా నేర్చుకోవచ్చు. నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ వస్తది. మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వగానే డబ్బులొచ్చేస్తాయని మాత్రం నేనసలు చెప్పను. ఏ వీడియోలో చెప్పలేదు. మీకు కావాలంటే మీరు నా వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. ఏ వీడియోలో చెప్పలేదు. మీరు నేర్చుకుంటేనే అవుతది. ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదు. బేసిక్ జీరో నుంచి స్టార్ట్ చేశాను నేను. అందుకే మీకింత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. మీరు వేరే కంట్రీస్ కోసం, జాబ్ కోసం వెళ్ళాల్సిన అవసరము లేదు. లక్షలు పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ 15,000 రూపీస్. మా దగ్గర ఆ 15,000 కూడా లేదు అంటే మిగతా చిన్న చిన్న ప్యాకేజెస్ ఉన్నాయి. 15,000 నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్యాకేజ్‌లో మన లైఫ్‌లో ఒక్కసారి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం. నంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. హై డిమాండెడ్ స్కిల్స్ ఉంటాయి. ఎలాగో పెడుతున్నాం. మీరు ఈ ప్యాకేజ్ చిన్న ప్యాకేజెస్‌లో జాయిన్ అయినా, పెద్ద ప్యాకేజెస్‌లో జాయిన్ అయినా మన కష్టం అనేది, మన ఎఫర్ట్స్ అనేది సేమ్ ఉంటాయి. కానీ ఇన్‌కమ్ తగ్గుతుంది. అలా కాకుండా ఒక్కసారే కదా పెడుతున్నాము. అదేదో ఒకసారి పెట్టేస్తే మనకి ఇన్‌కము తగ్గదు. అండ్ మన లైఫ్‌లో గ్రోత్ చాలా త్వరగా వస్తది. అసలు నాకేం తెలీదు. నేను బిగినర్‌ని. నాకు జీరో నాలెడ్జ్ అనుకున్న వాళ్ళకి నేనైతే ఒక 1 మంత్ టైమ్ ఇస్తాను. 1 మంత్ గైడ్ చేస్తాను. 1 మంత్ వరకు మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కొంతమంది స్పీడ్ లెర్నర్స్ ఉంటారు. నేర్చుకొని 1 వీక్, 10 డేస్‌లో కూడా ఎర్న్ చేసేవాళ్ళుంటారు. బాగా స్పీడ్‌గా నేర్చుకొని కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అదవుతుంది. బాగా బిగినర్ అయితే మీరు స్టార్టింగ్ జీరో నుంచి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా 1 మంత్ టైమ్ తీసుకోండి. సో, ఫేక్ ప్రామిస్‌లయితే నాకు చేయడం రాదండి. చాలా మంది వచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి నన్ను అడుగుతున్నారు గైడెన్స్ ఇవ్వమని. మీరు ఒక మెంటర్ దగ్గర జాయిన్ అయ్యేటప్పుడే మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరి దగ్గర జాయిన్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. దయచేసి నేను ఇస్తాను గైడెన్స్ ఇస్తాను. అది కూడా పెయిడ్ ఉంటది. ఎందుకంటే అంత వర్క్ ఉంటది. సో, నా ఎక్స్‌పీరియన్స్ అంతా నేను చేసిన మిస్టేక్స్ ఏంటి? నేను ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయాను. మళ్ళీ తర్వాత ఏమేమి నేర్చుకున్నాను? ఎలా పడిపోయాను? ఎలా లేచాను? ఇవన్నీ మీకు మీరేం చేయకూడదు, ఏం చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేస్తాను. బట్ మీకు నేర్చుకునే మైండ్ సెట్ అయితే ఉండి తీరాలి. ఓకే. ఇప్పుడు మనం స్కార్వీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాము. ఈ వీడియోని మిస్ కాకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే.
కోర్సెస్ చూద్దాం ఫస్ట్. సో చూడండి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి మనకి. 30+ కోర్సెస్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. తెలుగులోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి తెలుగులోనే ఉంటుంది. ఇంగ్లీష్ రాదు నాకు అని భయపడాల్సిన అవసరం ఏం లేదు. అట్లీస్ట్ మీరు 10th క్లాస్ చదివినా సరే మీకు అర్థమైపోతుంది. జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఇక్కడ మీకు అన్ని కోర్సెస్ నేను చూపిస్తున్నాను కాబట్టి మీరు ఒక నిమిషం ఆగి దాన్ని స్టాప్ చేసి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి స్లోగా స్క్రోల్ చేసి చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి మనకు వచ్చేసి స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగా స్కిల్స్ నేర్చుకొని ఎంతమంది ప్రాజెక్ట్స్ విన్ అయ్యారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ త్రూ ఎర్న్ చేసుకుంటున్నారు ఒక స్కిల్ నేర్చుకొని. లేదు ఫ్రీలాన్సింగ్ కాదు, నాకు ఏదైనా ఆఫీస్లో జాబ్ కావాలి అనుకున్నప్పుడు మీరు డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఇక్కడ జాబ్ కనెక్ట్ అనే పేజ్కి వచ్చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. చూడండి మీ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయినప్పుడు మీకు ఆఫీస్లో వేకెన్సీస్ ఏమైనా ఉంటే జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్యాకేజ్ విషయానికి వస్తే బ్రౌన్స్ ప్యాకేజ్ మనకి 999 ఉంటుంది. ఇందులో మీషో రీసెల్లింగ్, క్యాప్కట్ వీడియో ఎడిటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ చేస్తారు. సిల్వర్ ప్యాకేజ్లో వచ్చేసి బ్రౌన్స్ కోర్సెస్ ప్లస్ మైండ్ సెట్ మాస్టరీ, ఇన్షార్ట్ వీడియో ఎడిటింగ్, ఏ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్, ఎంఎస్ ఎక్సెల్ విత్ ఏఐ రెజ్యూమ్ రైటింగ్. ఇప్పుడు మనం గోల్డ్ ప్యాకేజ్కి వచ్చినట్లయితే బ్రాంజ్, సిల్వర్లో ఉన్న కోర్సెస్తో పాటు మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. పింట్రెస్ట్ మార్కెటింగ్ మాస్టరీ, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, క్యాన్వా మాస్టరీ, డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్, ఫ్రీలాన్సింగ్ గైడ్ ఉంటుంది. డైమండ్ ప్యాకేజ్లో వచ్చేసరికి బ్రౌన్స్, సిల్వర్, గోల్డ్ కలిపి ఎఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ యాడ్ అవుతుంది. జనరేటెడ్ ఏఐని ఇంక్లూడ్ చేసి వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి, ఏ ఫేస్లెస్ యూట్యూబ్ మాస్టరీ, రియల్ ఎస్టేట్ గైడ్, సేల్స్ మాస్టరీ, బ్లాగింగ్ మాస్టరీ. మొత్తం ఫైనల్ ప్యాకేజ్ వచ్చేసి ప్లాటినం. మనకి బ్రౌన్స్, సిల్వర్, గోల్డ్, డైమండ్లో ఉన్న మొత్తం కోర్సెస్తో పాటుగా ఇక్కడ కామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, చాట్ జీపీటీని ఏఐ టూల్స్ని ఎట్లా యూజ్ చేయాలి, ఈమెయిల్ మార్కెటింగ్, ఎస్ఈఓ, జనరేటెడ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ఇవన్నీ హై డిమాండ్ ఉన్న కోర్సెస్ అండి. మొత్తం కలిపి ఒక 30+ కోర్సెస్ ఉంటాయి. జస్ట్ ఫర్ 14,999కి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఇదంతా మనకి లైఫ్లో ఒక్కసారి మనం స్కిల్స్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాము. మనకు ఒక స్కిల్ నేర్పించాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఫ్రీగా ఎలా ప్రొవైడ్ చేస్తారు చెప్పండి, చెయ్యరు కదా. సో మీకు ఇన్ని 30+ స్కిల్స్, మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా సరే మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాని త్రూ మన లైఫ్ని మనం ఇంట్లో కూర్చొని డిజైన్ చేసుకోవచ్చు. నా లైఫ్ని నేను అలాగే డిజైన్ చేసుకున్నాను. నా పర్సనల్ గైడెన్స్ ఎలా ఉంటుంది అనే డౌట్ మీకు వస్తుంది. నా మెయిన్ గోల్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని ఒక హై స్టాండర్డ్ లో నిలబెట్టాలి. దానికంటూ ఒక ఉమెన్ ని, ఒక మెన్ ని, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కలిపి ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ చేయాలి. మనకి డబ్బుల గురించి మాట్లాడొద్దు అని చెప్పి చాలా మంది అంటారు, డబ్బుదేముందండి అంటారు. కానీ 99% డబ్బు ఉంటేనే మనకి వాల్యూ ఉంటుంది. డబ్బు ఉంటేనే చాలా జబ్బులు కూడా తగ్గుతాయి. డబ్బు లేకుండా ఏ జబ్బు తగ్గదండి. చిన్న ఫీవర్ కూడా డబ్బులు కావాల్సిందే ఖచ్చితంగా. సో ఫినాన్షియల్ గా నిలబెట్టాలి, ఒక ఉమెన్ ని కాన్ఫిడెంట్ గా నిలబెట్టాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ లో కాన్ఫిడెంట్ గా ఉంచాలి. ఫ్యామిలీస్ ని మంచిగా బిల్డ్ చేయాలి, వాల్యూస్ తో బిల్డ్ చేయాలి ఫ్యామిలీస్ ని అనేది నా మెయిన్ గోల్. దానికోసమే నేను వర్క్ చేస్తున్నాను. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా త్వరగా జాయిన్ అవ్వండి. జూలై 26th కి మనకి స్కార్వీ నుంచి ఒక ఆఫ్లైన్ వర్క్ షాప్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎఫిలియేట్ ఎస్కలేటర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక వర్క్ షాప్ జరుగుతుంది. మీరు కనుక ఈ లోపు మీరు స్కార్వీలో ఎన్రోల్ అయితే ఈ వర్క్ షాప్ కి ఎలిజిబుల్ అవుతారు. సో డోంట్ మిస్ దిస్ వర్క్ షాప్. మీరు జాయిన్ అవ్వగానే ఇలాంటి ఆఫ్లైన్ సెషన్ జరగడం నిజంగా చాలా లక్కీ అని చెప్పాలి. ఈ వర్క్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళు చాలా విషయాల్ని ఒక రోజులోనే నేర్చుకోవచ్చు. సో లేట్ చేయకుండా త్వరగా ఎన్రోల్ అయిపోండి. నా గైడెన్స్ విషయానికి వస్తే మీకు అందరికి చాలా మందికి తెలుసు, నేను స్కార్వీ స్టార్ట్ అవ్వక ముందు నుంచి స్కార్వీతో వర్క్ చేస్తున్న విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.